హాయ్ హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు అయితే మరికొత్త బిల్డింగ్తో మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఆ బిల్డింగ్ ఏంటనేది వివరాలు చెప్తాను మీరు చూడండి ఇది సౌత్ ఫేసింగ్ అండి ఇది హాల్ చూడండి గ్రాండ్ వెల్కమ్ చెప్తుంది కదా మనకి హాల్ అయితేనే ఈస్ట్ కూడా గుమ్మ ఉందండి సౌత్ ఈస్ట్ అవుతుంది సౌత్ సింహద్వారం వచ్చింది ఈస్ట్ సింహద్వారం వచ్చింది ప్రహరీ గోడకు వచ్చి ప్రహరీకి మనకి ఎంట్రన్స్ వచ్చి ఈస్ట్ వచ్చింది అనమాట అండి సో ఈ రెండు గుమ్మాలు కూడా మనం వాడుకోవచ్చు మీరు మొత్తం హౌస్ చూడండి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది 130 గజాలండి సౌత్ ఫేసింగ్ 130 గజాలు రెడీ టు మూవ్ అండి చిన్న వర్క్ కూడా లేదు కంప్లీట్ వర్క్ అనమాట డబుల్ బెడ్రూము హాలు కిచెన్ అండి ఒక బెడ్రూమ్లో అయితే వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు ఒకటైతే హాల్లో ఇచ్చారు ఒకటైతే కామన్గా ఇచ్చారు చూస్తారు కదా టీవీ యూనిట్ చాలా బాగుంది కదా ఈ టీవీ యూనిట్ పక్కనే మనకు ఒక వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు ఓకే చూసారు కదా అక్కడ మనకి తెలియదులేండి అసలు బాత్రూమ్ ఉన్నట్టుగానే మనం గ్రహించవచ్చు అసలు తెలియదు అనమాట ఉన్నట్టుగానే డోర్ ఉంది కదా అందు గురించి ఇది ఒక బెడ్రూమ్ అండి బాగుంది కదా బెడ్రూమ్ కలర్స్ కూడా బాగున్నాయి కదా డీసెంట్ కలర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారండి చూసారు కదా అన్ని కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ అని చెప్పవచ్చు అనమాట ఇందులో ఒక వాష్ ఏరియా అండ్ పైన కబోర్డ్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు సామాన్లు స్టోర్ చేసుకునేందుకు ఖాళీ బాగుంటుంది ఫ్రెండ్స్ చుట్టూ కూడా మనకు ఖాళీ ఉంది బిల్డింగ్ అయితే చాలా బాగుంటుంది అది కూడా అదొక జాగా పైన కబోర్డ్ ఇచ్చారన్నాం కదా చాలా ఖాళీ ఉంది బోర్డు సామాన్లు అయితే పెట్టుకోవచ్చు మీరు ఈ బెడ్రూమ్ కొలత వచ్చి 10/9.5 అండి ఫస్ట్ వన్ బెడ్రూమ్ కార్ పార్కింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ చిన్ని క్యూట్గా ఉంది కదా బీరువా ఇది దేవుడిని పెట్టుకునేందుకైతే మనకు ప్రొవైడ్ చేశారండి ఇక్కడ చూడండి క్యూట్ కిచెన్ అనమాట చాలా చాలా బాగుంటుంది చిన్నగా సింపుల్గా చాలా బాగుంటుందండి మరి అంటే అలా అని చిన్నగా ఏమీ లేదు ఒక ఇద్దరు మనుషులు ఉండి మనం వంట అయితే చేసుకోవచ్చు అంత బాగుందన్నమాట అంటే మెయిన్ ఏంటంటే కలర్ కాంబినేషన్ అనేది చాలా ఎక్సలెంట్గా ఇవ్వడం వల్ల కిచెన్ అనేది చాలా లుక్ వచ్చింది ఫ్రెండ్స్ చూడండి మీరే అంటారు ఎక్కడ అసలు చిన్న స్పూన్ కూడా మనకు బయట కనపడకుండా మనం సర్దుకోవచ్చు అనమాట అంత నీట్గా ఉంది కిచెన్ అయితేనే అంటే ఆల్మోస్ట్ అన్ని బిల్డింగ్లు అట్లనే ఉంటాయి కాదని నేను అనట్లేదు ఏ బిల్డింగ్ అయినా కబోర్డ్ వర్క్లు అయితే అనేది ఒక లుక్ ఉంటుందని నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది అవుట్లుక్ అండి ఇది చెప్పాను కదా బయట కూడా కామన్గా టాయిలెట్ ఇచ్చారని ఇదొకటి ఇది ఒక బెడ్రూమ్ ఇది సెకండ్ వన్ బెడ్రూమ్ అండి ఇందులో అయితే మనకు వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయలేదు ఒక దాంట్లోనే ఇచ్చారు ఒక బెడ్రూమ్లోనే అటాచ్డ్ ఇచ్చారు ఒకటి హాల్లో ఇచ్చారు ఒకటి బయట ఇచ్చారండి మీకు సౌత్ ఫేసింగ్ ఓకే పర్వాలేదు బిల్డింగ్ బాగుంది అనుకుంటే పర్చేస్ చేయండి ఫ్రెండ్స్
ఇది మంచి లొకేషన్లో అయితే ఉంది. అండ్ రేట్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి. 65 lakhs చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. అలానైతే ఎక్కువ బార్గెనింగ్ ఉండదు, చాలా తక్కువ ఉండొచ్చు అని చెప్పారు. సో దాన్ని బట్టి మీకు ఓకే అనుకుంటే కనుక నెంబర్ స్క్రోల్ అవుతుంది, కాంటాక్ట్ చేయండి. మరిన్ని వివరాలకు మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. మళ్ళీ టోటల్గా ఒక్కసారి బిల్డింగ్ మొత్తం చూపిస్తాను, ఒకసారి చూడండి. ఎందుకంటే సెకండ్ టైం కూడా చూడటం వల్ల మీకు ఒక ఐడియా వస్తుందని మళ్ళీ చూపించడం జరుగుతుంది. చూడండి. చూసారు కదా, బిల్డింగ్ మొత్తం చూసుకోండి ఫ్రెండ్స్. వీడియోలో చూడండి, లైవ్లో చూడండి, నచ్చితే పర్చేజ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇది ఈరోజు వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. సపోర్ట్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు షేర్ చేయండి. మరింత మందికి మన వీడియో వెళ్ళిందనుకోండి, వాళ్ళు కూడా హౌస్ కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది కదా. సో మీ కొలీగ్స్ కానీ, మీ నైబర్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా సరే వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్? థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బై బై. థ్యాంక్ యూ.